అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ముందుగా మన శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తూ ఆరాధిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీ అందరి కోసం ఇంత కష్టపడి సరైన ఇన్ఫర్మేషన్, తప్పులు లేకుండా రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం శాస్త్రపూర్వకంగా పురాణాలను ఆధారంగా చేసుకుని మీకు వీడియోస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. నా ఈ కష్టానికి మీరు వీడియోస్ ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉండి మీకు మరిన్ని వీడియోస్ అందించడానికి దోహదపడుతుంది. అందుచేత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం లేకుండా ఇంకా వీడియో మొదలు పెట్టేద్దామా మరి? జూలై 17వ తారీఖున అంటే రేపు తొలి ఏకాదశి కదండి. ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలేంటి, తొలి ఏకాదశి యొక్క విశిష్టత, అలాగే ఈ తొలి ఏకాదశి యొక్క వ్రత కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి రేపు దక్షిణాయన పుణ్యకాలం అనేది కూడా ప్రారంభం అవుతుందన్నమాట. ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో మనకి తొలిగా అంటే మొట్టమొదటిగా వచ్చే పండుగే ఈ తొలి ఏకాదశి పండుగ. సంవత్సరంలో మనకి 24 ఏకాదశి తిథులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మామూలుగానే ఏకాదశి తిథిని మంచిదని భావిస్తారు. అందులోనూ తొలి ఏకాదశి తిథిని పవిత్రమైనదిగా, ప్రాముఖ్యమైనదిగా భావించి ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు, ఆరాధిస్తారు కూడా. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ ఏకాదశి అని, అలాగే ఈ తొలి ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తారని పురాణాల వచనం కాబట్టి దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. నాటి వరకు ఉత్తర దిక్కున ఉండే సూర్యుడు తొలి ఏకాదశి రోజు నాటి నుండి దక్షిణ దిక్కుకు వాలినట్టుగా కనిపిస్తారు. అందుకే ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభం అవుతుంది. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజే ప్రారంభం అవుతుంది. పురాణాల ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. అందుచేత ఈ రోజున మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాటి వరకు ఆ శ్రీహరి భక్తులు ఎటూ కదలకుండా, ఎటూ వెళ్లకుండా స్థిరంగా ఒకే చోట ఉండి ఆ శ్రీహరిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. ఈ 4 మాసాలు చేసే ఈ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువును నిద్ర మేల్కొంటారు. ఆ రోజుతో ఈ చాతుర్మాస్య వ్రతం కూడా పూర్తవుతుందన్నమాట. అసలు ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం తెలుసుకుందామా మరి? మనకు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి తిథులకి ఒక్కో ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారంటే, మనం సంవత్సర కాలాన్ని 2గా విభజన చేస్తే అవి 2 ఆయనాలు అవుతాయి. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. దక్షిణాయనం అంతా ఉపవాస కాలం అన్నమాట. ఈ దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో గురు పూజలతో మొదలుకొన్న పండుగలు, గణపతి నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు, కార్తీక మాస పూజలు ఇలా ఉత్తరాయణంలోని మాఘమాసం వరకు ఉంటాయి. ఇలా దక్షిణాయన పుణ్యకాలంలో మనకి ప్రారంభమయ్యే మొదటి పండుగ కాబట్టి మనం దీన్ని తొలి ఏకాదశి అని అంటాము. ఈ తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం ఆచరించడం ఎంతో విశిష్టమైనది. గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే.
అలాగే సకల పుణ్యతీర్థముల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని గోమాతకు ఇంతటి పుణ్యస్థానం ఇస్తూ అధర్వణ వేదంలోను, మహాభారతంలోను, బ్రహ్మాండ పురాణంలోను, పద్మ పురాణంలోను ఇలా వివిధ పురాణాలలో వివిధ కథలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గోపద్మ వ్రతం ఎలా ఆచరించాలి ఈ తొలి ఏకాదశి రోజున అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశి రోజున గోశాలకు వెళ్ళి గోశాలను శుభ్రం చేసి చుట్టూ అలికి ముగ్గులు వేసి గోశాల మధ్యలో బియ్యం పిండితో 33 పద్మాల ముగ్గు పెట్టి శ్రీ మహాలక్ష్మి సమేతుడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమ కానీ పటం కానీ పెట్టి విధి విధాయకంగా ఆ శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి ఒక్కొక్క పద్మంపై ఒక్కొక్క అప్పడం ఉంచాలి. ఆ అప్పడాలను పూజ పూర్తి అయిన తర్వాత వాయినాలుగా దక్షిణ తాంబూలాదులతో సహా బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఇలా తొలి ఏకాదశి నాడు గోమాతను పూజించిన వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఈ గోపద్మ వ్రతాన్ని ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైనా ఆచరించాలి అనుకుంటే మనం ముందు చెప్పుకున్న విధంగా చేసుకోవాలన్నమాట. ఈ తొలి ఏకాదశిని ముఖ్యంగా రైతుల పండుగగా అంటారు. ఈ రోజున రైతులు నాగలిని, గుణపమును మొదలైన పరికరాలకు పూజ చేస్తారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదని, ఇతరితర ఏ సమస్యలు ఎదుర్కోకూడదని దండం పెట్టుకుని పూజ చేసుకుంటారు. ఈ తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్నను, పేలాలను మెత్తటి పిండిలా దంచి నూరిన బెల్లం అందులో వేసి కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా పేలాల పిండిని మాత్రం తినాలి. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టం. అందువల్ల మన పూర్వీకులను ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఈ పేల పిండిని తింటాము. అలాగే ఆరోగ్యపరంగా బట్టి చూసుకుంటే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ కాలంలో, ఈ చల్లటి కాలంలో ఈ పేలపిండిని తినడం వల్ల మనకి ఒంట్లో వేడిని కలిగిస్తుంది. అందుకే ఈ పేలపిండిని ప్రధానంగా ఈ తొలి ఏకాదశి రోజున స్వీకరించాలన్నమాట. ఇప్పుడు ఈ తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వాళ్ళు దశమి నాటి రాత్రి నుండి నిరాహారులై ఉండాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని శ్రీహరిని పూజించాలి. అంటే ఆ స్వామికి షోడశోపచారాలతో పూజ చేయాలన్నమాట. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏకాదశి నాడంతా రాత్రి జాగారణ చేయాలి. ఏకాదశి నాడు మొత్తం ఉపవాసం ఉంటారు కాబట్టి ద్వాదశి నాడు కూడా తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకుని నైవేద్య తాంబూలాలు శ్రీ మహావిష్ణువుకి సమర్పించి ఆ తర్వాత ఎవరైనా ఒక బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకి పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెట్టాక అప్పుడు మనం భోజనం చేయాలి. ఒకవేళ మనకి బ్రాహ్మణులు అందుబాటులో లేరు భోజనానికి రావడానికి అనుకుంటే కనుక ఆ శ్రీ మహావిష్ణువుకే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అప్పుడు మీరు భోజనం చేయొచ్చు. ఏ కారణం చేతైనా ఉపవాసం ఉండలేని వాళ్ళు అల్పాహారాన్ని తీసుకోవచ్చు. అన్నదానం చేయడం ఈ రోజున చాలా మంచిది. విష్ణు సహస్రనామం కానీ అలాగే విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు, విష్ణు పురాణం వంటివి పఠిస్తే చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనలో మనం జపం చేసుకుంటే ఇంకా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. వీలైన వాళ్ళు దగ్గరలో ఆ శ్రీహరి ఆలయాలు ఏమైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఆలయ సందర్శనం అనేది చేసుకుంటే చాలా మంచిది. మనం తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటో తెలుసుకున్నాం కదా. అలాగే పురాణంలో ఉన్న తొలి ఏకాదశి యొక్క వ్రత కథను కూడా తెలుసుకుందాం. కథను ప్రారంభిద్దామా మరి?
యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఏమని అడిగారంటే, కేశవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ వ్రతాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగారు. దానికి శ్రీకృష్ణుడు, ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏమని చెప్పారంటే, ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజే లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది విన్నంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్య ఫలితం లభిస్తుంది. ఆ కథను నీకిప్పుడు వివరిస్తాను, విను అని చెప్పారు. పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవారు. అతను ఎప్పుడు నీతిపరుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవారు. నిరంతరం యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడై మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలము గడిచిన పిమ్మట అతని రాజ్యములో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పేమో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు, మీరు ఎప్పుడు మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటిలానే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరమివ్వండి అని అడిగారు. దానికి చక్రవర్తి నిజాయితీగా, నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపాదంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు. ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమించి చేయగలగ తపస్సంపన్నులు ఎవరు లభిస్తారో అని వెతకమని సూచించారు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరారు. ఆశ్రమంలో ఉన్న మునులను, ఋషులను అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీర ముని మాత్రమే తమ సమస్యకు పరిష్కరింపగలరని తెలుసుకున్నారు. మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకుని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించారు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కిరాతారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుపవలసిందిగా కోరారు. దానికి రాజు, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలను ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సాయం చేయండి అని అభ్యర్థించారు. అప్పుడు ఆ అంగీర ముని రాజుతో ఇలా అన్నారు, ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము 4 పాదాలలో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించడం లేదు. మీరు అతన్ని మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపారు. దానికి రాజు, నేను ఎవరికి హాని తలపెట్టనని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను?
దయచేసి దానికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరుతారు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దానానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావము వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటిలాగే సుభిక్షంగా ఉంటుంది అని తెలిపారు. దానికి ఆ రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చారు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించారు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైనది అని శ్రీకృష్ణుడు ఈ కథను ముగించారు. ఈ కథను ఎవరైతే వింటారో లేదా ఎవరైనా చదువుతారో వారికి ఆ శ్రీహరి మోక్షాన్ని ప్రసాదిస్తారు. విన్నారు కదండి, ఇదే తొలి ఏకాదశి తిథి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, దాని ప్రాశస్యం ఏంటి, దాని విశిష్టత ఏంటి, అలాగే దాని వ్రత కథ ఏంటో ఈ వీడియోలో మీకు నేను అందించాను. అందరూ తప్పకుండా ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి, మంచి సత్ఫలితాలను పొందండి. ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతైనా ఈ ఏకాదశి తిథిని చేయలేకపోతున్నారు, అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, మేమింత చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం ఇప్పుడు మన వీడియోలో చెప్పుకున్న కథ అయినా వినండి. కథ వింటే పూర్తి పూజా ఫలం మీకు దక్కుతుంది, అలాగే పూర్తి వ్రత ఫలితం కూడా మీకు దక్కుతుంది. అందుకని కనీసం ఆ కథ అయినా వినండి లేదా చదువుకోండి. అందరూ ఆ శ్రీహరి కృపకు పాత్రులవ్వండి. శ్రీమాత్రే నమః. ఎప్పట్లాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.